ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి హెచ్చరించారు. దర్శిపట్నంలోని పీజీఎన్ కాంప్లెక్స్ లో ప్రజలకు, పార్టీ నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరగకుండా ప్రజలు, ఆయా పార్టీ నేతలు సహకరించాలని కోరారు. నిబంధనలు పట్టనట్లు వ్యవహరించిన పలువురుపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ ప్రముఖులకు, సర్పంచులకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఏఎంసీ చైర్మన్ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మా ఎస్పీ గారు ఇప్పుడు ఇది రెండోసారి మనకి ఇక్కడికి వచ్చారు. దర్శికి రెండోసారి వచ్చారు. అంటే ఎన్నికల ప్రాముఖ్యత, ఎన్నికల పరిణామాలు, ఎన్నికల తర్వాత ఏం జరిగింది, కౌంటింగ్ తర్వాత ఏం జరిగింది అనేది మీకు అంటే చాలా ఎలక్షన్స్ చూస్తుంటారు. ఆ ఎలక్షన్ భిన్నంగా మనకేం జరగదు, కానీ అప్రమత్తంగా ఉండడానికి, మిమ్మల్ని అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి, అవగాహన కలిగించడానికి వచ్చాము. ఇప్పుడు అన్నిటికన్నా భిన్నంగా ఇప్పుడు మనకి 2024 ఈ ఎలక్షన్ మే 11 జరిగినప్పుడు మనకి పోయిన 2019లో ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్కి బందోబస్తు పరంగా కానీ అంటే మా పరంగా ఇప్పుడు మనకి ఇక్కడ పోలింగ్ బూతులు ఉన్నాయి. మీరు చూసి ఉంటారు ఎంతమంది అంతకుముందు 2019లో కానీ, 2014లో కానీ, 2009లో కానీ ఎంతమంది పోలింగ్ బూత్కి సిబ్బంది ఉన్నారు, ఎంతమంది రక్షణగా మిమ్మల్ని జూలైలో నిలబెట్టడానికి కానీ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. ఇది 2024 చాలా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సారు ప్రతి ఈచ్ ఎవ్రీ పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి చాలా పెద్ద ఉపద్రవాలని ఆయన మా సారిక ముందు జాగ్రత్త చేయడం వల్ల చాలా సమసిపోయింది. అదేవిధంగా నిన్న ఎలక్షన్ టైంలో మే 11 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ టైం అప్రమత్తంగా ఉంది. ఇక్కడ మీకు తెలుసు ఎప్పుడు లేని కొంచెం అవాంఛనీయ సంఘటన జరిగింది. ఆ అవాంఛనీయ సంఘటన జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్రమత్తం చేసి రియల్గా మేము కొన్ని మర్చిపోయినా కూడా ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి టీములు పంపించి ఇక్కడ మీకు 2009లో సిచ్యువేషన్స్ కొన్ని తెలుసు. అప్పుడు ఒక ఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, ఒక 10 మంది సిఐలు, ఎస్ఐలు వచ్చి ఇక్కడ ఒక 600 మంది మెన్ వచ్చి ఇక్కడ అప్పుడు బందోబస్తు చేశారు. అటువంటి పరిణామాలు మీ యొక్క సహకారం కానీ, మా ఎస్పీ గారి యొక్క ముందు జాగ్రత్త చేయడం వల్ల కానీ దాన్ని నివారించగలిగారు. అటువంటి చిన్న సంఘటనలు చాలా పెద్ద గాలివాలయ పెద్ద సిచ్యువేషన్ అవ్వకుండా అటువంటి విషయాల్లో మా ఎస్పీ గారు మమ్మల్ని ముందుకు చూపించి ఈ మే 11 జరిగిన ఎలక్షన్కి కొంత కొన్ని చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది సహజంగా జరుగుతూ ఉంటే పెద్ద ఉపద్రవాలు లేకుండా చేశారు. అదే క్రమంలో ఇటువంటి కూడా పల్లెటూరు వాతావరణంలో, ఒక గ్రామ వాతావరణంలో ఉండే విషయాల్లో ఇటువంటి చిన్న విషయాలు కూడా జరగకూడదు. వాళ్ళకి మనం ఇండికేట్ చేద్దాం. వాళ్ళకి రేపు కోర్టును జరిగే కౌంటింగ్లో గెలుపోవడం లేకుండా మన గ్రామీణ వాతావరణం యొక్క స్వభావం ఎటువంటి టైంలో కానీ చెడిపోకుండా అందరూ సోదరభావంతో అందరూ వెలగటానికి, అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన హక్కుని అందరూ ఉపయోగించుకున్నాం, అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్లో అది రాజ్యాంగం ప్రకారం ఉంది. దాంట్లో మనం చట్టానికి లోబడి ఎవరైనా ప్రజలు ఉండాలి, కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మనకి దానికి పరిసరాలు ఏమున్నాయని, అదేవిధంగా చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేదు. ఈ తప్పు చేశాము, మనము ఏదో తప్పు చేశాము, చీకట్లో చేశాము, మనం తప్పించుకోవచ్చు అనుకోవద్దు. కంపల్సరీ 3వ కన్ను అనేది ఉంటుంది. 3వ కన్ను ఎప్పుడు తెరిచే ఉంటుంది. అది ఏదో టైంలో నుంచి సమాచారం ఉంటుంది. అంటే ఏం లేదు, రాబోయే రేపు కౌంటింగ్ అప్పుడు మీరు ఎట్లా ఉండాలి, ఏ విధంగా మెరగాలి, ఎటువంటి గొడవలు లేకుండా ఏ విధంగా ఉండాలని అవగాహన కల్పించడానికి మా ఎస్పీ గారు వచ్చారు. సార్ యొక్క అమూల్యమైన సూచనలు పాటించి రాబోయే కౌంటింగ్ తర్వాత మీరు ఎటువంటి గొడవలు కానీ కక్షలు కార్పణ్యాలు కానీ పోకుండా మంచి ప్రశాంతమైన వాతావరణంలో
యొక్క కౌంటింగ్ కానీ తర్వాత కానీ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ